విశాఖ స్టీల్ కార్మికులకు బకాయి పడ్డ 4 మాసాల జీతాలు చెల్లించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోవాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యారాం డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ధర్నాల్లో ప్రభుత్వ స్టీల్ యాజమాన్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యారాం మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రోజు కూడా కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గడిచిన మాసంలో 2,000 కోట్ల వ్యాపారం జరిగితే 380 కోట్ల రూపాయలను జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలకు చెల్లించామని అయోధ్యారాం గుర్తు చేశారు. యాజమాన్యం వీఆర్ఎస్ పేరుతో కార్మికులను తొలగించడానికి నేడు కార్మికులకు జీతాలు చెల్లించకుండా వారి జీవన ప్రమాణాలను అత్యంత దయనీయ స్థితికి తీసుకుని వచ్చి తమంతట తామే వదిలిపోయే విధంగా యాజమాన్యం కుట్ర చేస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ స్టీల్ యాజమాన్యాల కుట్రలను భగ్నం చేస్తూ కార్మిక వర్గం మరింత ఐక్యంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి మాట్లాడుతూ స్టీల్ సెక్రటరీ స్టీల్ ఉత్పత్తి పెరిగిందని కితాబులిచ్చిన యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాల పేరుతో కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు తమ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని పండగ పూట 4 మాసాల జీతాలు లేకుండా కొత్త బట్టలతో కలకడాలని ఉద్యోగుల్ని ఈరోజు బట్టలు ఇప్పి రోడ్ల మీద కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దీని దౌర్భాగ్యం ప్రభుత్వాలు తల వంచుకోవాలా? ఎందువల్లంటే మేము పనిచేసిన దానికి కూలిమ్మని అడిగాను తప్ప ఎవరిని బోనస్ ఇమ్మని లేదు, ఇంకోటి అడగలేదు.